యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించరని దేవుని వాక్యం ఉంటుంది. పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించారంటే ఎవరిలో పిరికితనం ఉంటుందంటే, ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళ భయం అనేది ఉంటుంది. పాపం చేసే ప్రతి ఒక్కరు ఒక పిరికితనం ఉంటుంది. ఎందుకంటే ఆ పిరికితనము నేను చేసింది తప్పు అని అతనికి తెలుస్తుంది కాబట్టి, అది తెలుసు కానీ తప్పు అని దేవుని దగ్గర ఒప్పుకోవాలంటే ఆలోచన కూడా రాదు. చేసిన తప్పు మరి నలుగురిలో తెలిస్తే మరి పరువు పోతుంది. ఇటువంటి రకరకాల భయాలతో బతుకుతాడు. అంతేకాదు కొంతమంది ఎంత దాదాగిరి గూండాగిరి చేసి గూండాయిజం చేసినప్పుడు కూడా లోపల ఒక భయం ఉంటుంది. శత్రువు గురించి ఒక భయం ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు వచ్చి శత్రువుని వేసేస్తాడని ఒక భయం ఉంటుంది. ఆ విధంగా ఎంతోమంది హైదరాబాద్ పట్టణంలో మరి ఈ దాదాగిరి చేసిన వాళ్ళు ఒకరినొకరు చంపుకోవడం, తర్వాత కత్తులతో నరుక్కోవడం ఇవన్నీ జరిగినాయి. ముందు ఒకరిని చంపితే ఆ తర్వాత ఈవినింగ్ చంపుకోవడం ఇవన్నీ జరిగినాయి. వాళ్ళు పిరిగితనం ఉంటుంది లోపల. స్వేచ్ఛగా మరి స్వతంత్రంగా మరి జీవించలేరు. ఒక సహజమైన మానవుడు మరి జీవించినట్లుగా వాళ్ళు ఎంత మాత్రం జీవించలేరు. భయంగా దాక్కుంటూ బతకలాడు. ఎందుకంటే శత్రువులు అనేక మంది ఉంటారు. ఎక్కడ కనబడి వేసేద్దామని చూస్తూ ఉంటారు. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి వారు పరలోక రాజ్యానికి ఎంత మాత్రం వెళ్ళరు. పిరికితనం ఎవరిలో ఉందంటే, ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటారో వాళ్ళలో పిరికితనం ఉండదు. ఎందుకంటే వాళ్ళలో పాపం ఉండదు కాబట్టి భయము, చింత, దిగులు ఏమీ ఉండవు. నిశ్చింతగా ఉంటారు. ఈ పాపం చేసిన వాళ్ళైతే ఎప్పుడు భయంతోనూ మరి ఎప్పుడు కూడా ఒక ఆందోళన, భయం, చింత పట్టుకుంటుంది. మరి దొంగతనం చేసినోడికి ఎవరైనా పోలీసు వాడు వచ్చి పట్టుకుంటాడేమో, లేకపోతే సెల్ ఫోన్ దొంగతనం చేసినట్టు ఉంటే వాడు మరి పోలీసులు వచ్చి లొకేషన్ చూసి పట్టుకుంటాడేమో. ఈ విధంగా వాళ్ళలో రకరకాల భయం అనమాట. దొంగతనం చేసినోడికి ఎప్పుడు లోపల భయమే ఉంటుంది. నేను చేసిన దొంగతనం చూసేసేయడమో, సీసీ కెమెరాలో ఎక్కడైనా పట్టబడతానేమో, ఈ విధంగా భయం ఉంటుంది. అలాగే రకరకాల భయాలు మనుషులు వెంటాడుతుంటాయి. మరి ఏదైనా పాపం చేసినోడికైతే దాన్ని ఎవరైనా చూసారో పలానా చోటకి వెళ్ళినప్పుడు అని వాడు అనుకుంటాడు, ఇంకోటి అనుకుంటుంది, నన్ను ఎవరైనా చూసారేమో, వాళ్ళు చూసారు, వీళ్ళు చూసారేమో అని రకరకాలుగా రకరకాలు అనుకుంటారేమో అని భయం ఉంటుంది వాళ్ళు. ఇక చాలామంది ఈ మధ్య ఏం చేస్తారంటే, ఈ హైదరాబాద్ పట్టణంలో చూస్తే చాలామంది ఆడవాళ్ళు మరి మొక్కలకి మాస్కులు కట్టుకుని వాళ్ళు తెలియకుండా చక్కగా మరి వెలిగిపోతున్నారు జనాల్లో. కానీ ఏం చేసినా కూడా ఒక రోజున పాపం చేసిన వాళ్ళు పట్టబడతారు. ప్రతి ఒక్కరిని తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే పరిశుద్ధతలో ఉండే ధైర్యము, పరిశుద్ధులు ఉండే సంతోషము, పరిశుద్ధులు ఉండే స్వేచ్ఛ అది ఎవరికి కూడా దొరకదు. కేవలం పరిశుద్ధులకు మాత్రమే, పరిశుద్ధంగా ఉంటే మాత్రమే దొరుకుతుంది. ఆ విధంగా పరిశుద్ధత లేకపోతే మాత్రం ఏమాత్రం వాడికి